నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని. ఈ మీటింగ్ కాగానే చాలా మంది పల్లికి ఇచ్చుకుంటూ అడుగుతారు, ఈమెకేం సంబంధం సామాజిక న్యాయంతోనే. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని, గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది. అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి, వారితోని భుజం తట్టి ఉద్యమం చేసి వారికి సాధికారత తెచ్చేంత వరకు కూడా నా జీవితం అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.